నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మనం స్త్రీల కూడుకుల్లో మాట్లాడుకొని ఉన్నాము. దేవుడు మనకి మన జీవితాలలో ఏం చేస్తాడో అవన్నీ కూడా మనం వివరించుకున్నాము, మాట్లాడుకున్నాము. మరి మధ్యాహ్నం కూడా 3 గంటల సమయం అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా, అంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిలు కూడా మరి ఎంత గంభీరంగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారంటే ఆనందంతో గంతులు వేశారనమాట. ఈ రోజు ఎవరస్తులు అయితే అలా ఉండరు. అయితే ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి ఓపికతో సహనంతో మీరు కూర్చుని ఉంటే మరి దైవదాసులు మంచి వర్తమానం అందించి మరి దేవుడు మీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో, ప్రతి హృదయ తలంపులు ఎరిగిన దేవుడు గనక ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు కనుగొని ఇక్కడికి మన మధ్యలోకి 2 దినాలుగా సువార్త ప్రకటించినటువంటి దైవదాసులు మీతో మాట్లాడి ఉన్నారు. మరి ఆఖరి దినాన దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మీరు శ్రద్ధతో హృదయాన్ని మరి ఆయనకి సమర్పించి, ప్రభా ఈ లాస్ట్ రోజు నీవు నాతో మాట్లాడు, నీవు నన్ను దర్శించు, నీవు మాట్లాడితే నాకు మేలు, నీవు మాట్లాడితే నా కుటుంబానికి ఆశీర్వాదము, నువ్వు మాట్లాడితే మొత్తం ఈ యొక్క ప్రాంతానికి ఆశీర్వాదం అని ఎప్పుడైతే విశ్వాసిగా క్రైస్తవులుగా మనం ఉన్నామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడనమాట. అయితే నా సాక్ష్యం త్వరగా ముగించి, అంటే చాలాసార్లు చెప్పాను నా సాక్ష్యం. మరి సిరిపల్లిలో చెప్పాను, తర్వాత శ్రీల కొడుకులో చెప్పాను. మరి గ్రామంలో ఈ 2 రోజులు జరిగినటువంటి కొడుకుల్లో లాస్ట్ రోజుగా మరి మేము ఉదయమే రావడం జరిగింది కనుక ఈ సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ ఒకసారి బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదివి మీరు సహాయం చేయండి. చాలండి, ఒక్క మాట చాలు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అయితే మన జీవితంలో ఎలాంటి దుఃఖం మనం అనుభవిస్తున్నాం? ఈ లోకానుసారమైన దుఃఖం మనం అనుభవించినట్లయితే అది మన శరీరానికి నెమ్మది పుట్టించదు, మన యొక్క హృదయానికి కూడా నెమ్మది పుట్టించదు, మన కుటుంబంలో నెమ్మది ఉండదు, పరిసర ప్రాంతాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనకి నెమ్మది పుట్టించదు అనమాట. ఈ యొక్క వాగ్దానం చదివిన ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, బైబిల్ చదువుతున్న మనందరికీ కూడా ఈ యొక్క మాట మనకి ఏ విధంగా తోస్తుందంటే ఒక ఆదరణ కలిగిస్తుంది అనమాట. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఈ మాట. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ మాటలు విన్నప్పుడు నీ హృదయంలో ఈ మాట తాగినప్పుడు నువ్వు ఎలాగా విశ్వసిస్తున్నావు, నువ్వు ఎలాగా ఆలోచిస్తున్నావు? దేవుని యొక్క మాట కదా, దేవుని యొక్క వాగ్దానం కదా, దేవుడు నా కోసము ఈ యొక్క బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించినట్లయితే ఈ లోకానుసారమైన దుఃఖం కాదు, కానీ నీ జీవితంలో ఏదైతే నువ్వు మార్పుని కోరుకోవాలని ఆశిస్తున్నావో అటువంటి మార్పుకరమైనటువంటి దుఃఖమును దుఃఖించినట్లయితే దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట. మనుషుల మాటలు నమ్మి నువ్వు మోసపోతావేమో కానీ దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మాట్లాడి, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావో ఆ కన్నీరంతా కూడా వృధా కాదనమాట. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భూమి మీద ఏదైతే విప్పబడుతుందో పరలోకంలో అది విప్పబడును. ఈ భూలోకంలో, నీ గృహంలో, నీ సంఘంలో, నువ్వు ఉన్న స్థలాల్లో నువ్వు ఎప్పుడైతే కన్నీరు నువ్వు కారుస్తావు, ఆ కన్నీరంట దేవుడు ఆలకించి నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. అయితే నేను కన్నీరు కార్చా దేవుని యొక్క సన్నిధిలో. ఎటువంటి కన్నీరు అంటే నాకు కావలసింది నాకు గృహంలో ఒక అవసరత కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామంలో మీ మధ్యలో ఇలాగ నేను చెప్పడం నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను అనమాట. ఎక్కువ నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాను. ప్రభా నా జీవితంలో నువ్వేం చేయబోతున్నావు? ఒక దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు, ప్రభా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? నీ దాసుల ద్వారా, నీ వాక్యం ద్వారా. ఇదిగో నేను హృదయం అంతా, నేను బయలుదేరి వచ్చిన దగ్గర నుండి కూడా నా హృదయం అంతా ఖాళీగా ఉంది. అయితే నీ సన్నిధికి వచ్చినప్పుడు నా హృదయము నీ మాటల ద్వారా నింపబడాలి. నీవు నాతో మాట్లాడాలి. నువ్వు చూచుచున్న దేవుడు కదా. ఉదయం మాట్లాడుకున్నావు, దేవుడు ఎవరటండి? చూచుచున్న దేవుడు. ఎవరు చూశాడు దేవుడు? హాగరు యొక్క శ్రమను చూశాడు. ఆ యొక్క చూస్తున్నటువంటి యొక్క శ్రమ హాగరు పారిపోతున్నప్పుడు, హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి పారిపోవాలని వెళ్తున్నావని మరి దేవదూత ప్రశ్నించినప్పుడు మరి దేవదూత ఆ యొక్క ప్రశ్నకి జవాబిచ్చినట్లుగా చూస్తున్నాం అన్నమాట. మనకు కలిగినటువంటి శ్రమను బట్టి, మనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి మనం పారిపోతుంటే సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా నిన్ను తరమడానికి ఇష్టపడుతూ ఉంటాడు, కానీ
వాడు ఎంత మాత్రము కూడా అక్కడ నిలబడి నిన్ను ఆశీర్వదించడానికి మాత్రం వాడు రాడు. కానీ ఆశీర్వదించగలిగిన దేవుడు మాత్రమే మన దేవుడు. ఆయన హస్తాలలో మనం ఎప్పుడైతే భద్రపరిచి, మరి ప్రభువా నీ హస్తాలలో నేనున్నాను, నాకు సహాయం చెయ్యి, నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించు, నేను ఇటువంటి దుఃఖము కలిగి ఉన్నాను, నేను ఇటువంటి వేదన కలిగి ఉన్నాను, ఇటువంటి శ్రమను కలిగి ఉన్నాను, ఆ శ్రమంతా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు కన్నీరు కారుస్తావో ఆ యొక్క కన్నీరంతా కూడా దేవుడు తీసివేయడానికి నీ దగ్గరకు వచ్చి, నీ ఎదుటికి వచ్చి, మరి ఆయన యొక్క స్వరంతో నేను పిలుస్తున్నప్పుడు ఆ స్వరాన్ని నువ్వు వినినట్లయితే దేవుడు నీకు సమీపంగా వచ్చి ఆ దుఃఖాన్ని అంతా తీసివేస్తానంటున్నాడు. అయితే మనుషులకి నీ దుఃఖాన్ని ఎప్పుడైతే చెప్తావో ఆ దుఃఖము ఏమవుతుందంటే ఒక ఎగతాళిగా మాత్రమే ఉంటుంది. మరి సహోదరి, నీ విశ్వాస జీవితంలో నువ్వు క్రైస్తవురాలుగా పిలువబడుతున్నప్పుడు, మరి నీవు దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, నువ్వు నమ్ముకున్న మొదటి దినాల నుండి ఇప్పుడు వరకు కూడా నీ దుఃఖము ఎలా ఉంది? మరి నీ యొక్క శ్రమ ఎలా ఉంది? నువ్వు ఈ లోకం కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? ఈ లోకం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ లోకం కోసం నువ్వు ప్రయాసపడినట్లయితే ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శ్రమ అంతా వ్యర్థమే. ఎందుకంటే నీ శరీరం అలసిపోతుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ లోకం కొరకే నువ్వు ప్రయాసపడుతున్నావు. ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఈ మాటలే కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నావు? ప్రభువా నా ఆత్మను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే సమస్తము కూడా అనుగ్రహించబడతాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఆయన నీతిని వెతకట్లేదు, ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు. సమస్తము అనుగ్రహించే దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి, ఆయన ఆలోచనలు పక్కన పెట్టి, ఉన్నతమైన దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దుఃఖాన్నంతా తీసివేస్తాడని ఆ మాటను పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే మన యొక్క సొంత ఆలోచనలతో ఏం చేస్తాము, ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ మార్గం అంతా కూడా సరైనది కాదు. ఎందుకంటే నువ్వు వెళుతున్న దారి సరైనది కాదు, ఆ మార్గం అంతా సరైనది కాదు, ఆ స్థితి అంతా కూడా సరైనది కాదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు సొంత నిర్ణయం తీసుకుని వెళ్తున్నప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడని నువ్వు ఎందుకు విశ్వసిస్తున్నావు? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మరి నమ్మకంగా విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి, ప్రతి ఒక్క కార్యమును బట్టి మరి ముందే నా యొక్క స్థితిని మీకు వివరించున్నాను, క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలు అంటే, మరి సిస్టర్ గారు నిన్న కాలు యొక్క బాధను ఏడో ఆమె చెప్పగలిగింది. అలాంటి బాధ కంటే ఎక్కువ బాధ నేను అనుభవించడం జరిగింది. మొదటి కుమారుడు జన్మించాడు. రెండవ కుమారుడికి నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా యొక్క కాలు మరి మొదటి తుంటి నరం అంటారు కదా, ఆ నరము పట్టేసి నడవలేని పరిస్థితి, అంటే పెరాలసిస్ వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న నేను మరి నడవలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితిలో ఉన్న నేను మరి ఎలాగా బతకటం అసాధ్యం, నేను చనిపోవాలని అనుకున్నప్పుడు ఈ వ్యాధి ఏమిటో, ఈ బలహీనత ఏమిటో అని చెప్పేసి ఇంటి దగ్గర ప్రతి ఒక్క డాక్టర్కి చూపించడం జరిగింది. ఆయుర్వేదం డాక్టర్లకి కూడా చూపించడం జరిగింది. అనేకమైనటువంటి వైద్యాలు నా తల్లి మరి చేయడం జరిగింది అనమాట. అయినప్పటికీ కూడా ఉపయోగం లేకపోయింది. అయితే చివరిసారిగా మరి మా బ్రదర్ ఏం చేశారంటే అమలాపురం హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం టెస్టులు అవన్నీ చేశారు. చేసిన తర్వాత మరి అన్ని లోపలికి పిలిచి ఆయన ఏమన్నారంటే, ఇది బోన్కి సంబంధించినటువంటి వ్యాధి. మొదట ఆ యొక్క బోను మొత్తం డామేజ్ అయిపోయింది, కుళ్ళిపోయింది, సీమ్ పట్టేసింది, రక్తం గడ్డ కట్టేసింది. ఇటువంటి పరిస్థితిలో తన ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఒక 100 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతకలేరు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడం జరిగిందనమాట. ఆ రిపోర్ట్లన్నీ తీసుకున్నాము. అన్నయ్య దగ్గరికి వచ్చారు. ఏంటని అడిగితే అన్నయ్య ఏం చెప్పలేదు, ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత అలాగా నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నా యొక్క వ్యాధి తగ్గడం లేదు, బాధ ఎక్కువైపోతుంది, మందులు వేసుకున్న ఉపయోగం లేకపోతుంది. అటువంటి పరిస్థితిలో ఒక అర్ధరాత్రి నేనేం చేస్తానంటే ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ప్రభా, బ్రతికి ఉపయోగం ఏముంది, చనిపోతే బాగుండు కదా, ఈ యొక్క మరణకరమైన రోగాన్ని నేను భరించలేకపోతున్నాను, నెమ్మది లేదు నా శరీరానికి, నా ఆత్మకు నెమ్మది లేదు, మరి ఏం చేయాలని అన్నప్పుడు సాతాను నాతో ఒక మాట మాట్లాడుతుంది అనమాట. ఏమిటి,
అయితే అదే చేయొచ్చు కదా, ఇంకా ఎందుకు నువ్వు బతికుండి ఉపయోగం ఏముందని నాతో మాట్లాడడం జరిగినప్పుడు, నిజమే, నేను విశ్వాసిగా ఉండి కూడా అవిశ్వాసమైన జీవితంలో జీవిస్తూ నిజమే కదా, ఉపయోగం ఏముంది, నేను ఒకళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాను, బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి తినలేని పరిస్థితి, లెగలేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మరి తనకు సపోర్ట్గా కర్ర ఊత పట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి నాకు ఎందుకు కలగాలి యవన కాలంలో అని నేను బాధపడుతూ ఒకనొక దినాన్ని మధ్యకాలంలో అందరూ పడుకున్నటువంటి నిశ్శబ్ద రాత్రిలో మరి నేను చనిపోవాలని ఒక ప్లాన్ చేసుకొని నేను మరి తీర్మానం తీసుకున్నాను అనమాట. తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడతారని మీరు ఎవరైనా నమ్మి విశ్వసిస్తే దేవుడు స్వయంగా వాక్యం ద్వారా మాట్లాడతారు. ఆయన స్వరం ద్వారా మాట్లాడతారు, ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఆయన నాతో మాట్లాడడం జరిగిందనమాట. ఒక ప్లే గ్రౌండ్ చూపిస్తున్నారు నాకు. ఆ ప్లే గ్రౌండ్లో ఒక సిలువ దృశ్యం నేను చూడగలుగుతున్నాను. ఆ సిలువ దృశ్యం ఏంటంటే యేసు ప్రభు పని సిలువేసిన దృశ్యం. కాళ్ళకి చేతులకి రక్కలో బల్లిమకోటు, శిరస్సు పైన ముండ్ల కిరీటం ఇవన్నీ పెట్టడం జరిగింది. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఏర్లై ప్రవహించి మరి ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. నా యొక్క ఆత్మలో నేను ఆయన అడుగుతుంటే ఏడుస్తూ ఉన్నాను అనమాట. ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయన మాటలలో, ఆయన భాషలో మరి నాతో మాట్లాడడం జరిగింది. అవేదో నాకు అర్థం కాలేదు, కానీ ఆ రాత్రి నాకు స్వస్థత రావడం జరిగింది. దేవుని స్తుతించి హల్లెలూయా చెప్దామండి. మరి మరణమైపోతావు అని చెప్పినటువంటి డాక్టర్లు, ఈమె బ్రతకదు, మరణమైపోతుంది, ఈమె ఇంతే, ఏ డాక్టర్లకి సాధ్యం కాదు అని చెప్పినటువంటి డాక్టర్లు మరి పరమ డాక్టర్గా ఉండి వైద్యం చేసి నన్ను స్వస్థపరిచి మీ మధ్యలోనికి తీసుకువచ్చి అనేక గ్రామాలకు వెళ్ళి అనేక చోట్లకి వెళ్ళి అనేక చర్చిలకి వెళ్ళి మరి ఇప్పటికి నేను ఒక సజీవురాలిగా ఉన్నాను. ఆ రోజే చెప్పాడు డాక్టర్, మెడిసిన్ వేసుకున్న ఉపయోగం లేదు, ఇది అసాధ్యము. కానీ దేవుడు పరమ డాక్టర్గా ఉండే వైద్యం చేసి బ్రతికించి నన్ను స్వస్థపరిచి సజీవురాలిగా ఉంచి నా దుఃఖాన్ని చూసి, నా వేదన చూసి, నా శ్రమను చూసి, ప్రభా ఎందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగుండు అని నేను అనుకుంటున్నప్పుడు మనుషులకు చెప్పుకున్న ఉపయోగం లేదు. ప్రభా నీవు బ్రతికిస్తే నీ సాక్షిగా నేను నిలబెట్టు, లేకపోతే నన్ను తీసుకో అని ఎప్పుడైతే నేను అడిగానో దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నాకు సహాయం చేసినటువంటి ఆ దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. మీకున్నటువంటి బలహీనత, మీకున్నటువంటి అనారోగ్యము, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, నేను ఎక్కువ ఉపవాస ప్రార్థన చేసేదాన్ని. ఎక్కువ దేవుని సన్నిధిలో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. మరి 9 రోజుల ఉపవాస ప్రార్థన నేను చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అదే టైంలో నా భర్త తిరుపతి వెళ్ళి రావడం జరుగుతుందనమాట. రావడం జరుగుతుంటే ఈ రోజే నీ భర్త వస్తున్నాడు, నీ భర్త ద్వారా మరి సాతాను రావడం జరుగుతుంది, ఈ ప్లేస్ నుండి నువ్వు తప్పుకొని వేరే ప్లేస్కి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ప్లేస్ నుండి నేను వేరే చోటకి వెళ్ళడం జరిగింది. ఇది దేని వలన సాధ్యం అంటే ఇది ప్రార్థన వలనే, కానీ దేని వలన కూడా సాధ్యము కాదని దేవుని యొక్క గ్రంథంలో తెలుపబడుతుంది అనమాట. నువ్వు ఊరుకునడం ఉంటే నీ యొక్క వ్యాధి తగ్గదు, నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నీ బాధ తగ్గదు, నీ కుటుంబంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ భర్త రక్షించబడడు, నీ కుటుంబంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ బిడ్డలు రక్షించబడరు, నీ కుటుంబంలో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కుటుంబము ఆశీర్వదించబడదు. నువ్వు ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాసపడినప్పుడే, నువ్వు దేవుని సన్నిధిలో ఆ యొక్క వాగ్దానం నమ్మినప్పుడే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పాసం చేసి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడే ఉపయోగము. కానీ నీవు అనవసరమైన కన్నీరు కార్చొద్దు. నువ్వు అనవసరమైన కన్నీరు కార్చమంటే అది హృదయ తప్ప అది ఉపయోగం లేనిది. నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన ప్రతిదీ కూడా వ్యర్థమైపోయిందని నీ యొక్క మరి హృదయంలో అనుకున్నట్లయితే ఇప్పుడైనా సరే దేవుడు సమయం ఉండగానే ఆయన్ని వెతకడానికి ఆయనకు సమీపంగా ఉన్నాడు గనక నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకొని నీ కుటుంబంలో నీ భర్త